టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరైన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ మూవీతో పాన్ ఇండియా స్టార్గా అవతరించారు. ఇప్పుడు పుష్ప 2 ది రూల్ సినిమాతో 1000 కోట్ల క్లబ్ను టార్గెట్ చేస్తున్నారు. సోలోగానే ఈ మైల్ స్టోన్ మార్క్ను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు బన్నీ. ఒక్కడే దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు తిరుగుతూ కేవలం తన బ్రాండింగ్తోనే సినిమాని అగ్రెసివ్గా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు పాట్నా, కొచ్చి, చెన్నై, ముంబై వంటి మేజర్ సిటీస్లో పుష్ప 2 ఈవెంట్స్ జరిగాయి. అల్లు అర్జున్ అన్ని ప్రమోషనల్ ఈవెంట్స్లో పాల్గొన్నారు. డైరెక్టర్ సుకుమార్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండడం వల్ల హీరోయిన్ రష్మిక మందన మాత్రమే బన్నీతో కలిసి ప్రచార కార్యక్రమాలకు హాజరైంది. మైత్రి మూవీ మేకర్స్ సహకారంతో ఈవెంట్స్ అన్నీ భారీగా ప్లాన్ చేయడమే కాదు, అందరూ మెచ్చుకునేలా ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ చేశారు. రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఇతర ఇండస్ట్రీల సెలబ్రిటీలను ముఖ్య అతిథులుగా తీసుకొచ్చి గ్రాండ్గా ఈవెంట్స్ చేశారు. అల్లు అర్జున్ ప్రచారం మొత్తాన్ని తన భుజాన వేసుకుని ఒక్కడే హైలైట్ అయ్యేలా దేశం మొత్తం తిరిగాడు. ఎక్కడికి వెళ్తే అక్కడి భాష మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఎక్కడ చూసినా తన సినిమా గురించే డిస్కషన్ జరిగేలా చేశాడు. ఏదేమైనా కంటెంట్ మీదున్న నమ్మకమో, కొడితే సోలోగానే కొట్టాలని ఫిక్స్ అయ్యాడో తెలీదు కానీ అల్లు అర్జున్ ఒక్కడే తన సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నారు. నిజానికి అల్లు అర్జున్ ఫ్యామిలీ సపోర్ట్తో ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. గంగోత్రి సినిమా టైంలో తన లుక్స్ని ట్రోల్ చేసిన వారితోనే శబాష్ అనిపించుకోవడం వెనుక బన్నీ నిరంతరం కృషి, సాధన, పట్టుదల ఉన్నాయి. ఈ క్వాలిటీస్ బెస్ట్ యాక్టర్గా ఆయనకు నేషనల్ ఫిలిం అవార్డును తెచ్చిపెట్టాయి. సినిమా పట్ల ఆయనకు ఉన్న అంకితాభావమే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా మార్చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. పుష్ప 2 తర్వాత బన్నీ క్రేజ్, రేంజ్ నెక్స్ట్ లెవెల్కు చేరుకుంటాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇటీవల కాలంలో అల్లు అర్జున్ను ఓ వర్గం నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో నంద్యాలకు వెళ్లి తన మిత్రుడు శిల్పా రవిచంద్రరెడ్డిని కలిసిన తరువాత జన సైనికులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బన్నీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అయినా వీటికి ఏమాత్రం కుంగిపోలేదు. ఇప్పుడు పుష్ప 2 ది రూల్ సినిమాతో బాక్స్ ఆఫీస్ను రూల్ చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి యాంటీ ఫ్యాన్స్కి గట్టిగా సమాధానం చెప్తాడని నమ్ముతున్నారు.